జిల్లా భోగపురం ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కు సిద్దమయ్యారు అధికారులు. అందుకు నిరసనగా భోగపురం రెవెన్యూ కార్యాలయం దగ్గర అఖిలపక్షం ఆధ్వర్యంలో మహాధర్నాకు దిగారు బాధితులు. దీంతో అక్కడ భారీగా బలగాలను మోహరించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి కోటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, అక్కడున్న పరిస్థితి ఏంటి? మమతా విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు దానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ చేయాలంటే గవర్నమెంట్ నుంచి జీవో రావడం జరిగింది. అందుకోసం ఇప్పటికీ 20 మంది ఆర్డీఓలతోటి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా జిల్లాకు చెందిన 6 ఆర్డీఓల కమిటీతో పాటు 20 మంది తహసీల్దార్లు కూడా కమిటీలో ఉన్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఇది పెద్ద హైదరాబాద్ నడుస్తుంది. సుమారు గతంలో 1500 ఎకరాలకు సరిపోతుంది ఎయిర్పోర్ట్ కి అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు అది కాస్త 15,200 ఎకరాలకి పెరిగింది. దీంతో ఆ సుమారు 15 గ్రామాల నుంచి ల్యాండ్ పూలింగ్ కి సిద్ధమయ్యారు అధికారులు. అయితే అసలు ఈ ల్యాండ్ పూలింగ్ ఎన్ని ఎకరాలు చేస్తున్నారు, ఏ గ్రామాల్లో చేస్తున్నారు, ఎంతెంత చేయడానికి సిద్ధమయ్యారు, దానివల్ల రైతులకు వస్తున్న బెనిఫిట్స్ ఏంటి, లేకపోతే ఆయా ప్రాంతంలో ఎలాంటి ఉపాధి జరుగుతుంది, వీటన్నిటికి సంబంధించి కూడా అధికారులు చెప్పడంలో అవగాహన కల్పించడం అయితే పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా గ్రామ స్థాయిలో ఏం జరుగుతుంది ఏంటో తెలియని పరిస్థితుల్లో గ్రామస్తులందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని ఇందుకు సంబంధించి సుమారు 15,000 మందితో ఈ రోజు మహాధర్నాకు సిద్ధమయ్యారు. భోగాపురం రెవెన్యూ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించి అనంతరం ఇక్కడ ఉన్న జాతీయ రహదారి దిగ్బంధించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇదైతే పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. మరొక అరగంటలో ఎక్కువ మంది పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి పోలీసులు కూడా 600 నుంచి 700 మంది సిబ్బందితో పాటు 3 డిఎస్పీలు ఇక్కడే ఉన్నారు. ఎడిషనల్ ఎస్పీ కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే పెద్ద ఎత్తున ఆందోళన కలిగే పరిస్థితి. అయితే మన దగ్గర ఇక్కడ సంబంధించిన గ్రామస్తులు కూడా ఒకసారి తెలుసుకుందాం. అమ్మ, మీరు చెప్పండి అమ్మా, ఈ రోజు వచ్చే కారణం ఏంటి? మాది తూడం గ్రామం అండి. మాకు అక్కడ చిన్న సన్నకారు రైతులు అందరూ కొబ్బరి తోటలతో ఉన్నామండి. మాకు హుదూద్ వచ్చిన తర్వాత చాలా నష్టం జరిగింది. అయినా మేము దాన్ని తేరుకున్నాం, మొక్కలు కొనుక్కుంటున్నాం, మొక్కలు వేసుకుంటున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే విమానాశ్రయం అది ఇది అంటున్నారండి. మాకు విమానాశ్రయాలు వద్దండి, మాకు వ్యవసాయం వద్దు. ఎందుకంటే మేము 10 చెట్లు ఉన్న వాళ్ళు కూడా ఎంత హాయిగా బతకగలం. దాంతో బొండాలు తీసుకున్నాం, కాయలు అమ్ముకున్నాం, చీపురు తీసుకున్నాం, కలప అమ్ముకొని 10 చెట్లు ఉన్నవాడు కూడా వాడు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు. మేము 10 చెట్లు ఉంది, ఎక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, సెంటు ఉన్నారు, ఎవరు తగ్గ వాళ్ళు వాళ్ళే ఉన్నారు. అంటే దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మించేందుకు అంటున్నారు. మేము సహకరించమని అధికారులు పోవడం జరుగుతుంది. మీరు దీని ఎందుకు మీరు సహకరించలేకపోతున్నారు? మేము సహకరించలేమండి. ఎందుకంటే మాకు ఉన్నది అవే ఆధారమైనది. మేము అది వదులుకొని మేము ఏదో ఊరో లేకపోతే ఎక్కడో మాకు భూమి ఇస్తారనో చాలా ఆశ మాకు గవర్నమెంట్ చూపించవచ్చు. కానీ మేము అది వదులుకోము. మా స్వగ్రామాన్ని వదిలి మేము ఎక్కడికి వెళ్లేది లేదు. అయితే ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడైతే ఈ విధంగా వీళ్ళు ఆందోళన చేయడం జరుగుతుంది. మరొక అరగంటలో అయితే సుమారు 15,000 మంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు బాధ్యతను మోహరించారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కోటేశ్వరరావు, ఎన్టీవీ విజయనగరం నుంచి. థ్యాంక్ యూ కోటేశ్వరరావు, సమాచారం అందించినందుకు. ఇవి న్యూస్ ఆన్లైన్ డీటెయిల్స్. నెక్స్ట్ మామమీయ ప్రసారం అవుతుంది.